హాయ్ అండి. ఈరోజు పిజ్జాని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇలాగా సాఫ్ట్గా రావడానికి మైదాలో కొద్దిగా పెరుగు, సోడా, సాల్ట్, ఈస్ట్ని కలపాలి. కలిపి ఇలాగా సాఫ్ట్గా ఒక 4 అవర్స్ నానబెట్టిన తర్వాత ఇలాగా సాఫ్ట్గా పఫీగా తయారవుతుంది. తర్వాత దీంతో మనము పిజ్జా బేస్ చేద్దాము. పిజ్జా బేస్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంది కదండి చూడ్డానికి. ఇప్పుడు కొద్దిగా తీసుకొని పిజ్జా బేస్ని చేయాలండి. దానికంటే ముందు మనకి కొద్దిగా టమాటో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ మయోనీస్, టమాటో సాస్, ఆనియన్స్, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసుకోవాలి. మనకి ఏవి నచ్చితే అవి ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా బేస్ తయారు చేసుకున్నాను. తయారు చేసుకున్న తర్వాత ఇలాగా ప్రెస్ చేస్తూ ఆయిల్ పైన అప్లై చేసుకుంటూ ఇలా ప్రెస్ చేస్తూ పెద్దగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇందులో టమాటో సాస్ ఒక బౌల్లో తీసుకోవాలి. టమాటో సాస్, అందులో మయోనీస్, ఎగ్లెస్ అనమాట, అది తీసుకొని రెండింటిని కలిపేద్దాము. మయోనీస్ అలాగా కొద్దిగా కలిపేసి మిక్స్ చేసేద్దాం. ఇలాగా మిక్స్ చేసిన తర్వాత మనకి బేస్ పైన దీన్ని అప్లై చేసుకోవాలి. మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చండి ఈ పిజ్జాని. ఇలాగా చేసుకోవాలి, అప్లై చేసుకోవాలన్నమాట. అలాగే చీజ్ చిన్నది ప్యాకెట్స్ టైప్లో మనకి చిన్న చిన్న బిట్స్ లాగా అమ్ముతారు మార్కెట్లో, అది తెచ్చుకున్నాము. ఒకటి వచ్చేసి 40 రూపీస్. ఇలాగా అప్లై చేసుకోవాలి. ఇలాగా అప్లై చేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తర్వాత దీనిపైన టమాటో స్లైసెస్ కట్ చేశాను కదా, అవి పెట్టేసుకున్నాను. తర్వాత క్యాప్సికమ్ని పెడుతున్నాను. ఇలాగా క్యాప్సికమ్ని పెట్టిన తర్వాత మనకి ఎన్ని కావాలంటే అన్నీ పెట్టుకోవచ్చు. ఇలాగా పెట్టేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ ఒక్కొక్కటిగా అక్కడక్కడ పెట్టేసుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ చాలా టేస్టీగా వచ్చిందండి బేస్. తర్వాత ఇలాగా చీజ్ని తురిమేసేయాలి, అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట మొత్తము. ఒకసారి ఇలాగా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగా చేసిన తర్వాత మనకి ఎంత చీజ్ కావాలంటే, ఇంకా ఎక్కువ కావాలంటే కూడా మనం వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇలాగ మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక స్టాండ్ని తీసుకోవాలి. స్టీల్ లేకుండా ఒక ప్లేట్ తీసుకోండి. డైరెక్ట్గా హ్యాపీగా ఒకటేసారి ప్లేట్ పైన చేసుకోండి, అది ఇంకా బాగుంటుంది. ఇలా పెట్టేస్తే ఒక్కొక్కసారి ఆ బేస్ సరిగ్గా కుదరదు, కాబట్టి డైరెక్ట్ ప్లేట్ పైన చేసేస్తాం కదా, ఆ ప్లేట్ని దీనిపైన పెట్టేసుకోండి. ఈ స్టాండ్ అవసరం లేదు. ఇంకా ప్లేట్ డైరెక్ట్గా కొద్దిగా ఎత్తు ప్లేట్ పెట్టేసి ఇలా పెట్టేసుకోండి. ఎందుకంటే ఇది చాలాసార్లు నాకు జారిపోయింది, కాబట్టి మీరు ప్లేట్ యూస్ చేసుకోండి. ఇందులో సాల్ట్ యూస్ చేశాను. ఇలాగా మనం ఒకసారి సాల్ట్ యూస్ చేస్తే మరీ యూస్ చేసుకోవచ్చు. ఇలాగా సిమ్లో పెట్టేసి ఒక 40 మినిట్స్ పడుతుందండి. లేదన్నా కూడా పిజ్జా 35 మినిట్స్ కంపల్సరీ పడుతుంది. ఇలాగా చూసుకోవాలి, చాలా టేస్టీగా ఇంట్లో చేసుకోవచ్చు. మీరు ఇలాగే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. మీరు ఇలాగే ట్రై చేసుకోండి. బయట చాలా ఉంటుంది కదా, ఈజీగా మన ఇంట్లో చాలా బాగుంది ఉన్న వస్తువులతో, సబ్స్క్రైబ్ చేయండి, ఆనియన్స్తో షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఇలాగా రకరకాలుగా మనం చేసుకోవచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.